అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే పాలకూర మటన్ ఎలా చేయాలో చూసేద్దామండి। చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీ ప్రాసెస్। నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి, ఈసారి ట్రై చేశానన్నమాట, ఫస్ట్ టైం। అయినా కూడా చాలా టేస్టీగా వచ్చింది। మటన్ ఎప్పుడు ఒకే విధంగా ఉండడం కన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా। అందులోనూ పాలకూర హెల్త్కి చాలా మంచిది కదండి। మటన్తో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। మరి ఎలా చేయాలో చూసేద్దామా। ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి, అలాగే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను అనమాట। అంటే 1/2 kg మటన్కి ఒక కట్ట పాలకూర తీసుకుంటున్నాను। మీరు అరకిలో వండుతున్నట్లయితే 2 కట్టలు తీసుకోండి, సరిపోతుంది। చూసారు కదా। ఇప్పుడు పాలకూర పక్కన పెట్టేసిన తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1/2 kg మటన్ని శుభ్రంగా కడిగేయండి। అందులోనే మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, జాపత్రి, యాలకులు అవన్నీ వేసేయండి। కొంచెం కొంచెంగా వేస్తున్నాను నేను, ఎందుకంటే స్పైసీగా ఉండకూడదు కదండి, పిల్లలు తింటారు కాబట్టి। సో అలా వేసిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్తో వాటర్ కూడా పోసేయండి। ఇలా పోసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేవర్లో 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి। చూడండి, 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టేయండి। అది చల్లగాయలోపు మనం పాలకూరని కట్ చేసుకుందాం। చూడండి, ఒక కట్ట పాలకూర తీసుకున్నాను కదా, దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక జల్లె బౌల్లో పెట్టేసుకొని శుభ్రంగా కడిగేయాలన్నమాట। చూడండి, ఇలా కడిగేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి। ఇప్పుడు నేను 1/2 kg మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది, ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి। వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి, చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి। ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ పోసేసి వాటర్ హీట్ చేసుకోవాలండి। చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, పాలకూరలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసేయండి। చూసారా, ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది। మరీ ఎక్కువసేపు పెడితే బాగోదండి, 2 minutes అయితే సరిపోతుంది। ఒకసారి బాగా కలిపేయండి। ఇలా కలిపేసిన తర్వాత 2 minutes అయిపోతుంది కదండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేయండి। అది చల్లగాయలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము। ఇలా కడాయి హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేయండి, కర్రీకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోతుంది కదండి, ఇందులో మసాలా ఐటమ్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో యాడ్ చేసాం కాబట్టి ఇందులో వేయాల్సిన అవసరం లేదు। ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది। ఎప్పుడైనా మనం నాన్ వెజ్ వండుతున్నప్పుడు ఆనియన్స్ గోల్డెన్ ఫ్లవర్ వస్తేనే టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది, నాకు తెలిసింది చెప్పాను। తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, సో చెప్పానమాట। ఇప్పుడు అది గోల్డెన్ ఫ్లవర్ వచ్చేలోపు పైన క్యాప్ పెట్టేసి పక్కన వదిలేయండి। మటన్ చూసేద్దామా, చల్లగా అయిపోయింది కదా। చూడండి, మటన్ కుక్ అయిపోయింది కదండి। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మటన్ మొత్తం తీసి పక్కన పెట్టేద్దాము। అందులో వాటర్ ఉంది కదండి, అది పడేయకుండా పక్కన పెట్టేయండి, ఎందుకంటే అది యూజ్ అవుతుంది। ఇలా తీసి పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ కుక్ అయిందా లేదా చూసేద్దాము। చూడండి, గోల్డెన్ ఫ్లవర్ వస్తుంది కదా, ఒక 2 minutesలో అయిపోతుంది కాబట్టి ఇలా వచ్చేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేయండి అందులోనే। తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం ఉంటుంది కదండి, కారం మీకు తినాలనిపించేంతగా వేసుకోండి। నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, అది సరిపోతుంది, పిల్లలు తింటారు కాబట్టి కొంచెం వేస్తున్నాను నేను। అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఒకసారి కలిపేయండి, ఇలాగా కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 minutes ఉంచేయండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి ఒక 2 minutes ఆ విధంగా ఉంచేస్తే సరిపోతుందన్నమాట। తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు మనం ముందుగా మటన్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ మటన్ని ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది। ఒకసారి బాగా కలిపేయండి, ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేస్తే సరిపోతుంది। ఈ విధంగా కలిపేసిన తర్వాత పైన మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 2 minutes కుక్ చేసుకోండి। ఆలోపు మనం ముందుగా పాలకూర కుక్ చేసుకున్నాం కదండి, అది పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటర్ మొత్తం చల్లగాయలోపు పక్కన పెట్టేసామన్నమాట। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పాలకూరను యాడ్ చేసేయండి। ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది, అది పాలకూర పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది కదండి। అప్పుడు చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేయండి। ఇప్పుడు మనం మటన్ కుక్ అవుతుంది కదండి, ఒకసారి మటన్ చూసేద్దామా। చూడండి, ఇలా కుక్ అవుతుంది కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయండి। ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి।
చూసారా, ఇలా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనియండి. తర్వాత మనం ముందుగా మటన్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అదే కుక్కర్లో ఉంది కదా వాటరు, ఆ వాటర్ని ఈ మిక్సీ జార్లో వేసేసి అదే వాటర్ని ఇందులో పోసేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంచెంసేపు ఫ్రై అవ్వాలి కదండి. సో ఈ విధంగా వాటర్ పోసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడకనియాలండి. అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఒక 10 నిమిషాలు వదిలేయండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి, కర్రీ రెడీ అయిపోయింది కదండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసేయండి. నేనైతే కొంచెం చిటికెడు వేస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే స్పైసీగా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. మీరు కావాలనుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి. నేనైతే చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్గా ఉంది కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైన వాళ్ళైతే కొత్తిమీర యాడ్ చేసేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో కర్రీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీకరమైన పాలకూర మటన్ రెడీ అయిపోయిందండి. ఈ పాలకూర మటన్ని వేడివేడి రైస్లో కానీ, రొట్టెలో కానీ, లేదంటే చపాతీ, పుల్కా వాటిలో చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పచ్చి కూరలు తినరు కదా, పాలకూర, గోంగూర అవి తినరు కదా పిల్లలు. కాబట్టి ఇలా మటన్ కర్రీ, చికెన్ కర్రీలో వండండి, చాలా టేస్టీగా తినేస్తారనమాట. మా హనీమిని అయితే ఇష్టంగా తిన్నారు. అలాగే మా సార్ కూడా చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందండి. నేను ఫస్ట్ టైం ఇలా చేయడం టేస్టీగా కుదిరింది కాబట్టి హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా సార్ చెప్తున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉందంటున్నారు. బాయ్ ఫ్రెండ్స్.